కాంగ్రెస్ కోవిల్స్ ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమలయ్య గార్డెన్లో నిర్వహించిన యువ విద్యార్థి సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. భవిష్యత్ నాయకులు యువత నుంచే పుట్టుకొస్తారని, యువత రాజకీయాల్లోకి రావాలని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కంటే ఎక్కువ ఎక్కడా పనిచేయదని, వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకుంటారని, తెలంగాణలో ఎప్పుడు పోతారో తెలియదని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్నారు. బీజేపీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి రూపాయి విలువ తగ్గించిందని హరీష్ రావు మండిపడ్డారు. దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో పుట్టరు. ఇగో మీలో నుంచే రేపు నాయకులు పుట్టారు. మీలో నుంచే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ స్థాయి నాయకులు మీలో నుంచే పుట్టారు. ఐ ఆల్సో ప్రామిస్ కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తారు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కొడుకులు రాయలే, నోటరీ డాక్యుమెంట్లు బాండ్ పేపర్ల మీద రాసి ఇంటింటికి వచ్చిండ్రు, జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అట్లా కూడా జనం నమ్ముతలేరు, సగం మందే నమ్మిందని ఇది ఏఐసిసి మాట. ఇగో ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మా జిమ్మెదారు అన్నారు. గెలవంగానే మొదటి అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెచ్చి దాన్ని అమలు చేస్తాము అని చెప్పారు. జరిగిందా? ఇప్పటి వరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ప్రజల్ని మోసం చేసింది.